బీజేపీ ఆఫీస్ బయట ఖాళీ ఉంది, చూడవచ్చు. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు శ్రీ చంద్రారెడ్డి గారు, అలాగే బీజేపీ యొక్క జాతీయ క్రమశిక్షణా సంఘ సభ్యులు శ్రీ హరిబాబు గారు, జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు వీర్రాజు గారు, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి గారు, మరొక ప్రధాన కార్యదర్శి రవీందర్ రాజు గారు, అఖిల భారత సహ సంఘటనా మంత్రి సతీష్ జీ గారు, ఈ జిల్లాకు చెందిన నాయకులు, వాళ్ళకన్నా ముందు ఈరోజు మన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నటులు, రెబల్ స్టార్ అని పేరుగాంచిన కృష్ణంరాజు గారు, అలాగే మాజీ కేంద్ర మంత్రి, తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క తనయ పురంధరేశ్వరి, అలాగే చల్లపల్లి నరసింహారెడ్డి గారు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే పెద్దలు, నేను ఈ పార్టీలో కొత్తగా అంటే 78లో బయట నుంచి వచ్చి చేరిన వాళ్ళలో అందరికన్నా అత్యంతంగా అభిమానించి ప్రేమించే నాయకుడు, ప్రజల మనిషి అయినట్టు చిలకం రామచంద్రారెడ్డి గారు, ఈరోజు మరి జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఇప్పుడే స్వాగతం పలికిన శ్రీమతి శాంతారెడ్డి గారు, ఈ వేదిక పైన ఇతర ప్రముఖ నాయకులందరూ ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించిన మోడీ ఫర్ పిఎం కార్యక్రమంలో పాల్గొనే శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, సోదరిమణులు, మిత్రులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాతావరణం వేడెక్కుతూ ఉంది. ఆ వాతావరణము ఈ వాతావరణం రెండు కూడా, రాజకీయ వాతావరణం వేడెక్కుతూ ఉంది, మామూలు వాతావరణం కూడా మార్చి నెల నుంచే వేడెక్కుతూ ఉంది. మార్చి, ఏప్రిల్, మే నాటికి మరింత వాతావరణం మరింత వేడెక్కుతుంది. మే నాటికి రాజకీయ వాతావరణం కూడా మరింత వేడెక్కి ఆ వేడిలో నుంచి పుట్టుకు వస్తుంది. నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజా మద్దతు అని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. వీళ్ళందరూ అరిచినా, గీ పెట్టినా, ముక్కు నేలకేసి రాసినా, తప్పుడు ఆరోపణలు చేసినా, ఫ్రంట్లు కట్టినా, కొత్త పార్టీలు పెట్టినా, రకరకాల వేషాలు మార్చినా వీళ్ళెవరు కూడా నరేంద్ర మోడీని అడ్డుకోలేరు అని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాం. కామన్వెల్త్, భూగర్భంలో కుంభకోణం, బొగ్గులు కుంభకోణం, ఆకాశంలో కుంభకోణం, హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో కుంభకోణం, 2G కుంభకోణం, భూమిని వదలకపోతే, భూగర్భాన్ని వదలకపోతే, ఆకాశాన్ని వదలకపోతే, అంతరిక్షాన్ని వదలకపోతే, వాములు తినే స్వాముల వారికి పచ్చిగడ్డి బరోబర్ అన్నట్టుగా దొరికినట్టుగా వేసే కాంగ్రెస్ నాయకులు ఇవాళ దేశ ప్రతిష్టను గంగలో కలిపేశారు. ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. మన చుట్టుపక్కల ఉండే చైనా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ, లేకపోతే మాలే కానీ, లేకపోతే శ్రీలంక కానీ, ఏ దేశం, మయన్మార్ కానీ మనం లెక్కించేట పరిస్థితి లేదు. మాలే అది తిరుపతిలో అంతా చూస్తే ఆ సున్న వీధిలో సగం అంత ఉండదు. అలాంటి మాలే మన దేశాన్ని సవాల్ చేస్తుంది. మన ఎయిర్పోర్ట్ యొక్క కంపెనీ అక్కడికి వెళితే దాన్ని బెదిరించి పంపించేసింది. పాకిస్తాన్ మన దేశంలో అంతరంగా జోక్యం చేసుకుని ఎయిడింగ్, అబిటింగ్, ఫండింగ్, ట్రైనింగ్ టెర్రరిస్ట్ అనే విషయం మీ అందరికీ తెలుసు. మన భారతీయ సైనికులు ఇద్దరిని తల కోసి మొండెం వేరు చేసి ఆ తలకాయను మనకి పంపిస్తే ఈ చేతకాని దద్దమ్మ, చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తి దండం పెట్టింది తప్పితే మరీ కూడా చేయలేదు. ఇంతకన్నా సవాల్ ఏంటని అడుగుతూ ఉన్నాను. అదే కాదు, ఇవాళ ఇంకో పక్క మనం చూస్తూ ఉంటే దేశంలో అన్నదాతలు ఈ దేశం కోసం శ్రమించి కష్టపడి పనిచేసే రైతులు, నా కర్రు, నా గొర్రె, నా బర్రె, నా పిల్ల, నా మేక, నా గొర్రె, నా బర్రె అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి చెమటోడ్చి ఆ బురదలో నుంచి పిసిగి మనందరూ కూడా అన్నం పెట్టే అన్నదాతలు లక్షలాది మంది చనిపోతే సంతాపం, బతికి బయటపడితే నష్టపరిహారం అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. అదే కాదు, మూడవ సవాలు మన ఆడపడుచులు. భారతదేశంలో రాముడైన రామరాజ్యం, కృష్ణుడైన కర్మభూమి, ఆదిభూమి, వేదభూమి, తపోభూమి చెప్పుకునే పవిత్ర భారతదేశంలో, దేశాన్ని భారత మాతని పిలిచే దేశంలో ప్రతిరోజు మన అమ్మాయిల పైన, మన అతిథుల పైన, మన బిడ్డల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఒక మహిళ ఆ అధికార పార్టీకి అధ్యక్షురాలు కూడా చేస్తాడు గమ్ముగా చూస్తూ ఉంది తప్పితే వాటిని ఆపేయడానికి పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా సమాజంలో ఇవాళ మార్పు వచ్చింది. అదే కాదు, మరొక పక్క చూస్తే మనం అందరూ కూడా గమనిస్తే అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు ఎన్నిసార్లు పెరిగాయి మనం చెప్పడం. పెట్రోల్ ఎన్నిసార్లు పెరిగింది, డీజిల్ ఎన్నిసార్లు పెరిగింది, కిరోసిన్ ఎన్నిసార్లు పెరిగింది, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఎంతవరకు పెరిగింది ఒకసారి ఆలోచించండి. చక్కెర పెరిగా, డీజిల్ పెరిగా, పెట్రోల్ పెరిగా, కిరోసిన్ పెరిగా, సిలిండర్ పెరిగా. అమ్మేమో 6 సిలిండర్లు చాలని చెప్పి, అబ్బాయి ఏమో 12 సిలిండర్ కావాలంటే ఎలక్షన్ తర్వాత ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఎలక్షన్ తర్వాత ఇస్తారు.
వాజ్పేయి గారి హామీలో ఉండమ్మా పెట్టుబడతా అన్నట్టుగా తీసుకోమ్మా దీపం అని ఇంటింటికి దీపం ఇచ్చిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అని మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ రాజ్యంలో 12 సిలిండర్ 6 సిలిండర్ ఎందుకు తగ్గించారో చెప్పమని కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నారు. బాబు సెల్ఫ్ కెమెరామెన్ ఎవరు ఎక్కువ పైకి సొంతగా కెమెరామెన్ గా తయారయ్యి ఎవరు పైకి రావద్దు. దయచేసి దూరం నుంచి తీసుకోండి, మధ్యలో ఇబ్బంది కలిగించకండి. ఇవాళ అన్ని రకాల నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఎన్నిసార్లు పెట్రోల్ పెంచారు, ఎన్నిసార్లు డీజిల్ పెంచారు, ఎన్నిసార్లు పెట్రోల్ ఫర్టిలైజర్ రేటు పెంచారు. యూరియా పెరిగా, సల్ఫేట్ పెరిగా, ఎన్పీకే పెరిగా, డిఏపి పెరిగా, విపరీతంగా పెరిగిపోతే రైతులకు గిట్టుబాటు లేకుండా పరిస్థితి మనం అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. దానితో పాటు మనం వీటితో వాడుకున్నట్టు అన్ని రకాల పప్పు దినుసుల యొక్క ధరలు పెరిగిపోతున్నాయి. నేను మామూలుగా చెప్తూ ఉంటాను, కందిపప్పు, శనగపప్పు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, నిప్పు, అప్పు, సప్పు, ఆఖరి కాలు చెప్పు కూడా ఆకాశాన్ని పరిస్థితి ధరలు పెరిగిపోయాయి. వాళ్ళ ధరలు ఆకాశంలో, ప్రజలు పాతాళంలో. ధరలు ఆకాశంలో, ప్రజలు పాతాళంలో. ఇక్కడ ఆడపడుచులు అనేక మంది కూర్చొని ఉన్నారు. అందరూ పేద మధ్య వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా కుటుంబం జరగడమే కష్టంగా తయారైపోయింది. హోమ్ బడ్జెట్ అంతా ఎఫెక్ట్ అయిపోయింది. మహిళలు ఎంత బాధపడుతున్నారో చెప్పలేని పరిస్థితి ఉంది. అయినా కూడా సోనియా గాంధీ కానీ మన్మోహన్ సింగ్ కానీ ఏమాత్రం పట్టింది లేదు. పీపుల్ ఆర్ వీపింగ్, సోనియా అండ్ మన్మోహన్ సింగ్ ఆర్ స్లీపింగ్ అని చెప్పని ఇవాళ యావత్తు దేశం కూడా భావించే పరిస్థితి కూడా ఏర్పడింది. అలాగే చైనా ఒక పక్క మన దేశంలో చొచ్చుకొస్తోంది. 16 చోట్ల హెలిప్యాడ్ నిర్మాణం చేసిన ఇండియాలో. అరుణాచల్ ప్రదేశ్ మాదిరి మ్యాప్లను మార్పులు చేసింది చైనా. అయినా మన ప్రభుత్వం చైనా పేరెత్తాలంటే సిగ్గుపడుతోంది. పాకిస్తాన్ మన దేశంలో అంతరంగ కల్లోలం సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. దాని గురించి పట్టించుకోవడానికి దిక్కు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో రోజు రోజుకి పెరిగిపోవడానికి అవినీతి, అరాచకం, అస్థిరత్వం, అలాగే అధిక ధరలు, మరి వీటన్నిటిని రూపుమాపాలనే కోరిక ప్రజల్లో ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతా ఉంది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతా ఉన్నాయి. ఐటీ మనకంతా బ్యూటీ, అదంతా మన డ్యూటీ అనుకున్న మన పిల్లలందరూ కూడా వాళ్ళు నిరాశపడే పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని రక్షించగలిగింది ఎవరు, ఈ దేశానికి సవాళ్ళకి సమాధానం చెప్పగలిగింది ఎవరు అని అందరూ ఆలోచించాల్సి ఉంది. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, ఇది సాధారణ ఎన్నిక కాదు, ఇది మామూలు రక్షణ కాదు, ఇది జనరల్ రక్షణ కాదు. మన దేశ భవిష్యత్తును, 120 కోట్ల జనాభా యొక్క భవిష్యత్తును, మీ అందరి యొక్క భవిష్యత్తును నిర్ణయించేట, మీ పిల్లల యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక. అందుకని ప్రజా ఉద్యమంగా తయారు కావాలి. ఇది బీజేపీ యొక్క ప్రచారం కాకుండా ప్రజా ప్రచారంగా తయారు కావాలి. మిమ్మల్ని కూడా కోరుతున్నాం. జనం ఎక్కడ పట్టినా మోడీ కావాలంటున్నారు. ప్రత్యామ్నాయం ఎవరయ్యా? కాంగ్రెస్ పార్టీ కథ అయిపోయింది. అది ఎలాగో డబుల్ డిజిట్ లో కూడా నిలబడుతుందో లేదో చెప్పలేని పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దాపురించింది. కాంగ్రెస్ యొక్క చరిత్రలో రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యంత అధమ స్థానానికి కాంగ్రెస్ పార్టీ చేరబోతుంది. నేను చెప్పానని రాసుకోండి, కావాలంటే డైరీలో నోట్ చేసుకోండి. చరిత్రలో మునుపు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందబోతుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ అలాగే పోతూ ఉంది. పోతే మిగిలింది ఎవరు? థర్డ్ ఫ్రంట్ అంటారు. ఫ్రంట్ పెట్టి టెంట్ వేసి సైకిల్